నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో బుధవారం నుండి ప్రారంభమైన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నట్లు మజ్లిసుల్ ఉలమా వల్ ఆయిమా మరియు జామియత్ ఉల్మా హిందూ సభ్యులు తెలిపారు. ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కులలో జోక్యంగా కల్పించిన ప్రాథమిక హక్కులకు, ప్రాథమిక విధులకు ఇది వ్యతిరేకమని భావించడం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26, 29, 30 ప్రకారం ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించుకోవడం, దాని ద్వారా మతపరమైన అన్ని కార్యక్రమాలలో మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ బిల్లు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నందున దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు మేరకు జమియతే ఉలమా హింద్ మజ్లిసుల్ ఉలమా యొక్క ఆధ్వర్యంలో తెనాలి పట్టణం జామియా మసీద్ దగ్గర ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ని నిరసనగా ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సోదరులారా, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే 2024 ఏవైతే ఉందో ఇది రాజ్యాంగం భారతదేశ ముస్లిం మైనార్టీలకు కానీ అన్య మతస్థులకు కానీ రాజ్యాంగం అనేది కొన్ని హక్కుల్ని ప్రకటించి ఉంది. ఈరోజు దీనికి మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన టీడీపీ పార్టీలు, జనసేన పార్టీలు దీనికి అనుకూలంగా విప్ జారీ చేశారు. ఇది చాలా దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు. కేవలం ఒక మతపరమైన వ్యవహారంగా మనం చూడకూడదు. ఈ యొక్క సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ప్రమాదమే. ఎలా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీ ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ఎంపీ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడిన ప్రభుత్వాలు ఏ ప్రజలైతే వాళ్ళని ఎన్నుకున్నారో వాళ్ళ యొక్క రాజ్యాంగ హక్కులని కాలరాసే విధంగా చట్టాలు చేయడం చాలా దారుణం. అందువల్ల ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. మా యొక్క నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఈనాడు ఈ యొక్క మా హక్కుల్ని కాలరాసే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు దీన్ని అడ్డుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. वक्फ बोर्ड के ताल्लुक़ से पिछले कई दिनों से सेंट्रल गवर्नमेंट एक नया बिल लाने की कोशिश कर रही है और इस बिल के ज़रिए से मुसलमानों के जितने प्रॉपर्टीज़ है, जितने भी वक्फ के जायदाद है, उन सब को छीनना चाह रही है। ऐसे में मुस्लिम पर्सनल लॉ बोर्ड और मुल्क के जितने भी बड़ी बड़ी तंजीमें हैं उन्होंने इसके ख़िलाफ़ आवाज़ उठाई और इसी आवाज़ के साथ हम आवाज़ मिलाते हुए जमीयत उलमा तेनाली की तरफ से, मजलिसुल उलमा तेनाली की तरफ से हम पुरज़ोर अंदाज में इस बिल की मुखालफत कर रहे हैं और ख़ुसूसन आंध्र प्रदेश के चीफ मिनिस्टर जनाब चंद्रबाबू नायडू साहब और ऐसे ही नायब चीफ मिनिस्टर पवन कल्याण साहब, इन दोनों से हमारी गुजारिश है कि आप इस बिल की मुखालफत करें, इस बिल को पास होने ना दें, क्योंकि इस बिल की वजह से पूरे मुसलमानों के अंदर एक किस्म का गम है, एक किस्म की नाराज़गी है। ऐसे में आप सबका साथ देने वाले. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనమండలిలోని చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కొణిదెల నాగబాబు, బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, సోము వీర్రాజులతో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేను రాజు వీరిచ్చే ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెనాలి నుండి కూటమి శ్రేణులు, ఆలపాటి అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన అనే నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను పరిషత్ నియమాలను
కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దీపాల సుబ్రహ్మణ్యం సంస్మరణ సభను కళాకారుల సంఘం భవనం బీసీ కాలనీలో సంఘ అధ్యక్షులు బుర్రా జయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దీపాల సుబ్రహ్మణ్యం పౌరాణిక కళారంగానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఎంతో మంది కళాకారులను పోషించడం అనేది గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గరికవాడి సుబ్బారావు, కార్యదర్శి ఏ ఆదినారాయణ, కోశాధికారి మేరిగ రామలింగేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి మధుకర్, వేమూరి విజయభాస్కర్, పందిటి సుబ్బారావు, చెరుమల సింగారావు మరియు దీపాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, ప్రముఖ నాటక సమాజాల వారు హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం చిత్రపటానికి భవనంలో ఘనమైన నివాళులు అర్పించారు. ఎన్నో ఉన్నాయి. మన కొన్నయ్య గారిని వచ్చి పరిచయం కానీ ఆరోగ్యంగా ఉండి చాలా యాక్టివ్గా ఉండి ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, ఎలాంటి సూచన లేకుండా ఒక మనిషి సడన్గా వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఆయన బాధపడలేదు, హాస్పిటలైజ్ అవ్వలేదు, తీసుకోలేదు, ఎవరితో ఆయన సేవ చేయించుకోలేదు. ఎవరితో సేవ చేయించుకోకుండా చక్కగా ప్రోగ్రాంకి వెళ్ళి ఆయనకి ఇష్టమైన హార్మోనీ ప్లే చేస్తూ, ఆయనకి ఇష్టమైన నాటకానికి సర్వీస్ చేస్తూ, నాటకానికి పని చేస్తూ అలాగా ఆయన ఫెయింట్ అయిపోయాడు. ఫెయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనో లేకపోతే ఇంకో 2 రోజుల తర్వాత ఆయన లేడన్న విషయం డాక్టర్ గారు చెప్పారు. కళాకారుడి బూడిద శివుడి నుదుటి మీద విభూతితో సమానం. ఆ డైలాగ్కి మంచి పేరు వచ్చింది నాకు. అలాగే శివుడు ఆయన్ని చాలా సునాయాసంగా, ఎలాంటి కష్టపట్టకుండా సంతోషంగా హాయిగా తీసుకెళ్ళిపోయాడు. ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టాడు. అద్భుతమైన కళారూపాన్ని క్రియేట్ చేశాడు. తెనాలికి నంది అవార్డు తీసుకొచ్చాడు. నంది అవార్డు తీసుకొచ్చి మళ్ళీ తెనాలి కళల కాణాచి అని తెలుగు నేల మొత్తం వినిపించేలా చేసినటువంటి వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు అదే రూమ్లో తీసుకొని మరి అందరూ 50 సంవత్సరాలు చేస్తారన్నారు. అలాగే ఏ స్కూల్కి వెళ్ళినా కానీ, ఏ స్కూల్లో పిల్లలు వచ్చి మేకప్ చేయించుకున్నా కానీ పలానా సుబ్రహ్మణ్యం గారి దగ్గర మేకప్ చేయించుకొస్తానే వాళ్ళు. ఏదైనా పండగ జరిగితే అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి వేషాలు వేయించేవాడు. రాముడని కృష్ణుడిని వేసుకెళ్ళాలి. ప్రతి స్కూల్లో, ఏ స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పలానా సుబ్రహ్మణ్యం గారి దగ్గర. నేను అట్లే మా మనవరాలు కూడా 2 సార్లు కృష్ణుడి వేషం వేయించాను అక్కడ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం మరి చాలా దురదృష్టకరం. ఆయనకి ఏ లోకంలో ఉన్న ఆయన మనశ్శాంతిగా ఉండాలని, ఆత్మ శాంతించాలని వారికి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పట్టణ చెంచిపేట నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలని, క్రైస్తవులపై దాడులు పెరిగాయని, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల ఐక్యత
గత నెల 24వ తేదీన జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరి మరణంపై 2 రాష్ట్రాలు, క్రైస్తవ ప్రజలు, నాయకులు, సంఘములు అనేక మంది ప్రగాఢ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనేకమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి విధానాలు తలెత్తిన మరి దీన్ని పురస్కరించుకొని మరి ప్రతి చోట మరి 2 రాష్ట్రాలలో క్రైస్తవులు అందరం ఏకమై శాంతియుత ర్యాలీ మేము నిర్వహిస్తూ ఉన్నాం. మాకు అది మరణమా ఇంకా వేరొకట ఏది జరిగిందో అనేటువంటిది మాకు ప్రభుత్వం నిర్ధారించాలి, అది తెలియజేస్తే అది. రెండవది ఏమిటంటే క్రైస్తవులకి రక్షణ కల్పించాలి, క్రైస్తవులకి భద్రత కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. 24వ తారీఖున 11:42 దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మృతి నొందటం జరిగిందండి. 25వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వారు లేరు. అయితే జరిగినటువంటిది మా క్రైస్తవ సమాజం అంతా కూడా హత్యగానే భావిస్తున్నాం. ఎందుకనంటే అంతకుముందే మరి చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చినాయి. నాకు థ్రెట్ ఉందంటూ ప్రవీణ్ గారు కూడా పోస్టులు పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన చంపేశారా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంటల్ డెత్తా అన్న రిపోర్ట్ కోసం మేము ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదండి, మాకు భద్రత కావాలి. 24వ తారీఖున జరిగిన సంఘటన చాలా విచారకరమైంది. ప్రవీణ్ పగడాల గారిని చంపివేశారు, మర్డర్ చేశారు. ఇది చాలా అమానుషమైన కార్యం. ఓ దైవజనుడిగా చాలాసార్లు ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమనంటే నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఆయన మంచి ప్రసంగికులు, వక్త, రచయిత, అనేక విషయాలు ఆయన ముందున్నాడు దైవజనుడిగా. మరి ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, శాంతియుతమైన ర్యాలీ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అందరూ కూడా మీరు సహకరించి మాకు తగిన న్యాయం చేయాలి. ఇప్పుడు చిన్న విరామం.